హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఇలాంటి ఒక ఇంటర్వ్యూ నేను చేస్తా అని చెప్పి మాత్రం నేనైతే అసలు అనుకోలేదు. ఎందుకంటే నిజంగా చూస్తే ఈ ఘటనకు సంబంధించి చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఇంట్లో పిల్లలు పుడితే ఎంతో సంతోషిస్తారు. ఇంకా కుటుంబంలో ఇంకా వెలుగునిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ తల్లిని దైవంగా భావిస్తారు. కనిపించిన దేవుని కన్నా కనిపించే తల్లినే దైవంగా భావిస్తారు. కానీ ఈ ఘటన చూస్తూ ఉంటే నిజంగా అసలు ఏం జరిగిందో కూడా అర్థమవుతలేదు. ఆ తల్లి ముగ్గురి పిల్లల్ని చంపేసింది. చంపి కూడా తను మొత్తం ఈ ఎంటైర్ ఇష్యూలో కూడా ప్రేమించిన అబ్బాయి కోసం ఇలా చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అది వాస్తవం అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరిగింది తెలియాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి ఒక ఘటన మనం చూసాము, ఇలాంటి ఒక ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే అసలు ఏం జరిగింది వాస్తవంగా డీప్గా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు రజిత హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చెన్నయ్య గారు మన దగ్గర ఉన్నారు. ఎలా ఉండే తను పెళ్ళికి ముందు ఎలా ఉండే? చాలా డౌట్స్ ఉన్నాయి. మేబీ మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు. బట్ నేను చాలా సూటిగా అడుగుతా. ఇంకొకటి, ప్రతి ఒక్క వర్డ్ కూడా నేను మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎలాంటి వర్డ్ నేనైతే డిలీట్ చేయను. నేను ముందే ఇంటర్వ్యూ కూర్చోబెట్టే ముందే కూడా నేను అడిగినా ఏదన్నా ఓపెన్గా వాస్తవంగా మాట్లాడాలి, ఎలాంటి వర్డ్ కూడా నేను డిలీట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. మాట్లాడదాం ఒకసారి. అన్న నమస్తే. నమస్తే అన్న. అసలు ఇంటర్వ్యూ ఉన్న పరిస్థితిలో నేను తీసుకోవద్దు, బట్ ఈ సమాజానికి తెలియాలి అసలు వాస్తవంగా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. సరే. ఎంటర్ ఇష్యూ రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క ఇష్యూ అందరికీ తెలిసింది. అసలు వాస్తవంగా ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు అక్కడ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా తిన్న తర్వాత మీరు మళ్ళీ ఏదో వర్క్ పైన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఘటన ఒకటి చోటు చేసుకుందని చెప్పి మీకు తెలిసింది, అందరికీ తెలిసిందే. ఏం జరిగింది అంటే దానికి ముందు మీతో పిల్లలు ఏం మాట్లాడారు? సాయంకాలం నైట్కి ఇంటికి వచ్చాను 9 గంటల టైంలో. వచ్చి గేటు కొట్టేవాడు. నా పెద్ద బాబు బయటికి వచ్చాడు డోర్ తీసుకొని వచ్చినాక నేను తిన్నావా నాన్న అన్న మా పెద్ద అబ్బాయిని. అన్న తర్వాత నేను పోయి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చిన. తిన్న డాడీ అని చెప్పాడు. కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత అన్నం పెట్టుకొస్తా అన్నది. సరే తేపో, నేను టిప్పు ఉంది చందనారు వెళ్ళాలి తేపో అని అన్న. నాకు పప్పు అన్నం తీసుకొని వచ్చి పెట్టేసింది. బుజ్జి జర కొంచెం నీరసంగా ఉంది అని అన్నది. నీరసంగా ఉంటే రజిత నువ్వు పిల్లలకు నీరసంగా ఉంటే నాకు ఫోన్ అన్న చేయాలి, పక్కనే హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అని అడిగిన. రేపు చందనారు వెళ్తా, చందనారు డాక్టర్ మంచిగా చూస్తాడు, చందనారు వెళ్తా అన్నది. సరేలే అన్న. అప్పటికి పిల్లలు తిన్నారా? అమ్మాయి తింటుంది, పెద్ద అబ్బాయి తిన్నాడు. చిన్న అబ్బాయి తిని పండుకున్నాడు. అప్పటికి చిన్న అబ్బాయిని లేడు, గౌతమ్ ఎక్కడ పోయిండంటే పండుకున్నాడు, నిద్రపోతుండని అన్నది. సరేలే అని ఇంకా నేను తిని బయటికి 10 గంటలకు బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి చందనారు వెళ్ళాను. ట్యాంకర్ కాల్ చేసి 11:22 నిమిషాలకు ఇంటికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నేను డోర్ కొట్టాను. డోర్ కొట్టిన తర్వాత మా భార్య లేచింది, డోర్ తీసేది. నేను లోపలికి వెళ్ళిన. అప్పటికి మా బుజ్జి ఒక కాలు దూరం పెట్టి ఒక కాలు దగ్గర పెట్టి పండుకున్నది. పక్క మీద వండుకుంది. సరే పండుకుంది కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఆమెను ఏమనకుండా ఆమెను ఇద్దరి మధ్యలో వేసుకొని పండుకున్నాం. చెరోదిక్కు వండుకున్నాం. పాప మధ్యలోనే ఉంది, మా మధ్యలోనే ఉన్నది. ఆమె వండుకుంది. పండుకున్న తర్వాత 2-2:30 ప్రాంతంలో నాకు గొంతువాయ అని తన్నింది. అక్కడ ఒక డబ్బు ఉన్నది, వాటర్ బాటిల్. ఆ బాటిల్ మీద ఒక గ్లాస్ గప్పి ఉన్నది. ఆ గ్లాస్ కింద పడిపోయింది. సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చినప్పుడు నేను లేచాను. లేచే వరకు ఆ సౌండ్కు అక్కడికి పోయి ఏమైంది రజిత అని లేపి కూర్చుని పెట్టిన. నా గొంతు ఎవరో పిసికేస్తారు అంటే ఎవరుండు, నేను ఇంట్లోనే ఉండా, ఎవరు పిసుకుతుర్రు అని నేను అటే అన్నాక పక్కన పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. సాయి జర మీ అమ్మ ఎక్కడ చేస్తుంది, ఆ పక్కన వాళ్ళు పిలిచిపోయాను అంటే సాయి అప్పటికే చనిపోయిండు అన్న. పెద్ద అబ్బాయి అవతల రూమ్ లో పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి అవతల రూమ్ లో ఉన్నాడు. చిన్న అబ్బాయిని కూడా పక్కన ఉన్నాడు కదా, చిన్న అబ్బాయిని కూడా ముట్టుకున్నా. చిన్న అబ్బాయి కూడా రిటవర్డ్ లేపితే చిన్న అబ్బాయి కూడా ఇట్లా లేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చి మా అమ్మాయి దగ్గర వచ్చినాను. అమ్మాయిని పట్టుకొని చూశాను. అమ్మాయి కూడా చనిపోయింది. ఈమె సీరియస్ ఉంది. వీళ్ళు ఏదో ప్రయోజనం తీసుకున్నట్టుంది. పక్కింటి వాళ్ళని కొట్టి ఆ ఇంటి డోర్ కొట్టా, 2 సార్లు కొట్టొచ్చాను. ఏడ్చుకుంటూ వచ్చి మళ్ళీ లోపలికి వచ్చిన. వాళ్ళ ఇంట్లో ఒకరింట్లో కుక్క ఉన్నది. ఆ కుక్క మొరిగితే ఆ చిన్న అబ్బాయి వచ్చిండు. ఒకరిన ఇంటర్మీడియట్ చదువుతుండే అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి ఏమైంది అంకుల్ అంటే గిట్లా అయింది చిన్న, మా 3 పిల్లలు చనిపోయిండు, మీ ఆంటీ సీరియస్ ఉంది, జర వాళ్ళని పిలువ అంటే ఆ ఓనర్స్ పిలిచి ఆ ఓనర్స్ వాళ్ళ కార్ తీసుకొచ్చి ఆ పిల్లలే తీసుకొచ్చి కార్ పెట్టి తీసుకొని వెళ్ళాను.
హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళినాక 15 నిమిషాలకు నాతో మాట్లాడింది. ఓకే, రజిత మాట్లాడింది. ఏమైంది రజిత ఇట్లా చేసినావు అని అంటే, నేను మా భార్యకు చనిపోయిందని చెప్పలేదు, పిల్లలు చనిపోయారని చెప్పలేదు. డాక్టర్ చెప్పాడు ముందే, ఆమె ఏదో మా ప్రైజన్ తీసుకున్నట్టుంది, చెప్తే కోమాలో పోవచ్చు, చెప్పొద్దు అని అన్నాడు. సరే సార్ ఏం చెప్పాను అని ఏడ్చుకుంటూ పోయి చెప్పి కాలేలు మొక్తా సార్, ఎంత ఖర్చు అయినా సరే బతికేయండి సార్ అని అడిగాను. అడిగితే సరే అమ్మ సాధ్యమైనంత వరకు చేస్తామని చెప్పి ఆక్సిజన్ పెట్టి పైప్ పెట్టి అది వాళ్ళకి తోచింది వాళ్ళు చేశారు సార్. చేసిన తర్వాత ఆమె లేచి 15 నిమిషాల తర్వాత మాట్లాడింది. అప్పటికి నన్ను పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఓకే, ఆ 15 నిమిషాలు ఏం మాట్లాడింది మీతో? 15 నిమిషాలు ఏం తిన్నారు రజిత అంటే, పెరుగు తిన్నాము, పెరుగన్నం తిన్నాం. పిల్లలకి ఏం పెట్టినాం అంటే పెరుగన్నమే పెట్టినా. ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడక్కరా అని డాక్టర్ బయటికి పిలిచాడు. పెట్టినాక మరి ఎట్లుంది పిల్లలు ఎట్లుందని మళ్ళీ నన్ను డాక్టర్ అడిగారు. సార్ చనిపోయిండ్రు సార్ చెప్పిన నేను. నాకు తెలిసిన సార్కు అంబులెన్స్ ఫోన్ చేసి కాలింగ్లు ఉన్నది ఒక సార్ది, మురళి సార్ అని ఉన్నది. ఆయనకు కాల్ చేస్తే మురళి సారు ఎత్తిండు. ఆ టైంలో ఎత్తి, సార్ ఇట్లా అయింది సార్, మా భార్య పిల్లలు అందరూ ఇట్లా సీరియస్ అయింది సార్, సౌబత్కులో ఉన్నారు సార్ జరాన్ని అంటే, ఆయన ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది ఆయన ఇల్లు. ఆయన కార్ తీసుకొని ఆ పోలీసులను పట్టుకొచ్చి ఆ పిల్లలను చూపించి అంబులెన్స్ వస్తే అంబులెన్స్ చూపించి మళ్ళీ నా తానికి వచ్చింది. నా తాన నేను ఖాళీ చెడ్డి మీద డ్రైవర్ బండి మీద పోయినా. ఓకే, నా తాన డబ్బు లేదు, ఫోన్ ఇంటికానే ఉన్నది, ఫోన్లో డబ్బులు ఉన్నాయి కానీ ఫోన్ ఇంటికానే, ఫోన్లో ఇంట్లో కూడా డబ్బులు ఉన్నాయి, ఇంటికానే ఉన్నాయి. ఆడు ఫీజు కట్టిన దాకా జాయిన్ చేసుకొని అన్నాడు. ఆ మురళి సార్ వచ్చి 10,000 కట్టాడు. ఆ మురళి సార్ కట్టినాకనే ఆమెకు న్యాయం చేయండి సార్, మంచి చేయండి సార్ అని ఆ సార్ చెప్తే, ఖర్చు ఎంతైనా నేను ఇస్తాను సార్, వాళ్ళు ఇవ్వకపోతే నాకు తెలిసిన వ్యక్తి, ఇప్పటి కాదు 20 ఏళ్ళ నుంచి తెలుసు సార్, ఈయన నీకే బాధ లేదని చెప్పి ఆ మురళి సార్ చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ 15 నిమిషాల తర్వాత మాట్లాడింది. ఇక అంతే చెప్పారు. నన్ను అప్పటికి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఓకే, సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, సో అందరికి పెరుగన్నం పెట్టి మరి మీకు పప్పన్నం పెట్టింది మరి, అంటే మీరు తిననన్నారా పెరుగన్నం? నేను నైట్ పూట బండి పోయేది ఉంటే తినను నేను. ఎందుకు? డ్రైవింగ్ ఫీల్డ్లో నిద్ర వస్తుంది నాకు. ఓకే, నిద్ర వస్తుంది. నాకు పెట్టలేదంటే నేను కూడా తింటే ఏమయ్యేది నాకేం తెలియదు, కానీ పెట్టిన తర్వాత ఇంకా చందనార్ దాకా కూడా వచ్చింది అని అంటారు పోలీసు వాళ్ళు చెప్పారు. నువ్వు చందనార్ నా ఫోన్ గుంజుకొని నువ్వు హుషారు చేస్తున్నావురా, నువ్వు చందనార్ ఏడపోయినవురా అని నన్ను పోలీసు వాళ్ళు దబాయించారు. అడిగితే సార్ నేను కావాల్సే ట్యాంకర్ పోసిన వాళ్ళను ఫోన్ నెంబర్ ఇస్తా, నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకోండి సార్ అని ఫోన్ చేసి ఇచ్చేసాను. నేను చెక్ చేసుకున్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేశారు, మా వాళ్ళని ఎంక్వైరీ చేశారు. మా వాళ్ళని అడిగినాక పోలీసు వాళ్ళు పోయి అడిగితే ఏమమ్మా ఏం తిన్నామంటే ఏమైంది అని మా భార్యని తెలియనట్టు నటించింది. అదంతా నటననే అని నన్ను లోపల తీసుకుపోయి పడంచెల్లో తీసుకుపోయి పిఎస్లో కూర్చుని పెట్టారు. రూమ్లో కూర్చుని పెట్టి సాయంత్రం 5 గంటలకు ఇడిచిపెట్టారు. 4:30-5 గంటలకు ఇడిచిపెట్టారు. మా అన్న పిల్లలు వచ్చి దాబాబాయ్ అని తోలుకొని వచ్చారు. తోలుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్ కాడికి కూడా వచ్చిన తర్వాత అక్కడ ఎస్ఐ గారు మేడం ఉన్నది. మేడం మా భార్య చివరి చూపు చూసుకుంటుంది, ఈ పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళారు, నేను పిల్లలతో పోతుంటే పిల్లలతో పోయలేదు ఏం లేదు అని నన్ను తీసుకొని పట్టించాలి వాడి దగ్గర. ఇక నేను పిల్లలు చనిపోయినరు నా చేతి పట్టు చూసినప్పుడే తెలుసు చనిపోయింది అని తెలుసు. కానీ మళ్ళీ పోతే కొంతమంది వాళ్ళు వచ్చేయమన్నారు, చెన్నైనే చంపిండు, పెరుగులో ఏదో విషం ఇచ్చి చంపిండు అని అప్పటిదప్పుడు హెడ్లైన్లో పెట్టేసారు నాకు. అప్పుడు నాకు పోలీసు వాళ్ళు ఉంచలేదు. ఇక నన్ను తీసుకుపోయి లోపల వాడి దగ్గర అప్పుడే చెప్తే, సార్ నేనైతే చేయలేదు, తప్పు అయితే చేయలేదు సార్, నాకు అంత కోపం ఉంటే నా భార్యను చంపుతా కానీ నా పిల్లలు చంపా కషాయం ఉన్నాను సార్, నేను చంపలేదు సార్ అని చెప్పాను. సరే అని ఇంకా నన్ను రూమ్లో కూర్చొని పెట్టి టిఫిన్ తెచ్చారు. వాళ్ళ మీద ఎందుకన్నా అలా అబద్ధం చెప్పాను. టిఫిన్ తెచ్చి పెట్టినా నేను తినను సార్, నా పిల్లలు చూపిస్తే నేను తింటా సార్ అని చెప్పి. అప్పటికి ఎంతసేపు అవుతుంది, ఎంత సమయం అయింది? పిల్లలు అయింది మధ్యాహ్నం తర్వాత నా దగ్గరికి వచ్చారు సార్. పిల్లలు ఎప్పుడు వచ్చారు మీ దగ్గర? పిల్లలు నా దగ్గర ఏమన్నారు సార్, ఇక హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు ఇంకా నా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? మీ దగ్గరికి కాదు, మీరు పిల్లల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినారంట? ఇక నేను వెళ్ళలేదు సార్, రాత్రి ఊరికి వచ్చినాకనే వచ్చిన. మా అన్నోళ్ళు మా వాళ్ళు బంధువులు వాళ్ళే తీసుకొచ్చారు ఆడికెళ్ళి మొత్తం. మాకు హాస్పిటల్లో కూడా వాళ్ళే పోయి తీసుకొచ్చారు, మా ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి. ఇక పోస్ట్ మార్టం అయినాక తీసుకొని వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకా నేను లాస్ట్కి ఇటుకు వచ్చిన. నేను అడిగితే అప్పుడు తోలియన్ అంటే తోలియన్ అన్నది ఆమె. తోలిచ్చే మేడం ప్లీజ్ మేడం అని అడిగితే, నువ్వు మాట్లాడుతుంటే నీ భార్యతో మాట్లాడుకోబట్టి నేను పోయి అడిగాను, రజిత పిల్లల్ని చంపినావు, చంపితే నన్ను చంపేది ఉండే కదా. పోయి మాట్లాడారు? నేను మాట్లాడినా. సాయంకాలం వచ్చినాక మాట్లాడితే, రజిత నన్ను చంపేది ఉండే పిల్లల్ని చంపినావు అని అడిగితే ఒక్క ముక్క కూడా మాట్లాడలే. నేనే ఏడ్చుకుంటే బయటికి వెళ్ళేసాను. ఒక చుక్క నీళ్లు రాలేదు,
ఇట్లా మాట్లాడలేదు. అడిగినావా మరి కారణం ఏంది, అసలు ఏం జరిగింది? 13 సంవత్సరాలు అవుతుందా మీకు మ్యారేజ్ అయ్యి? అవును. ఏం చెప్తలేదు, చెప్పనప్పుడు ఇంకేం చేయాలి? ఏమని అర్థం చెప్పు. నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నీతో నేను మాట్లాడుతున్నా చెప్తాను. నువ్వు చెప్పనప్పుడు నేనేం చెప్తా చెప్పు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడకుండా ఉంటే నువ్వు సపరాకుండా ఉంటావా, నువ్వు మాట్లాడతావా? అవును. ఏమనలేదు. సరే అని మా పిల్లలు, మా అన్న పిల్లలు బాబాయ్ అని ఒక కారు కట్టుకొని వచ్చేసినాం. మేము వచ్చే వరకు 11:30 అయింది. అప్పుడు అంబులెన్స్ వచ్చింది, మేము అప్పుడే వచ్చినాం ఇంటికి. అది జరిగింది. ఓకే. సో మరి ఈ శివ అనే వ్యక్తి ఎప్పుడు పరిచయం మీ అమ్మాయికి? అన్న నాకు పరిచయం అయితే నాకు చెప్పి చేసిందా అన్న? అది చెప్పి చేసిందా అంటే మీ భార్యనే, మీరు కలిసే ఉంటున్నారు. మరి ఎప్పుడు మీకు డౌట్ రాలేదా? డౌట్ రాలేదంటే 3 నెలల క్రితం వచ్చిందన్న నాకు డౌట్ వచ్చినప్పుడు ఎవరు అంటే గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకుంటున్నాము అంటే గెట్టు లేదు, గెదర్ పార్టీ లేదు, ఏది లేదు. పోతే స్కూల్కో లేకపోతే ఇంటికాడ వండుకో అని చెప్పి అనిపోయినా. నేను పనికి వెళ్ళిపోయినాక అది ఎప్పుడు పోయింది తెలియదు, స్కూల్కి పోయింది తెలియదు, వచ్చింది తెలియదు. అది ఏం చేసింది నాకేం తెలుసా అన్న? ఏం మధ్యలో మాట్లాడుతుంటే తను గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిందా? నేను చూడండి ఎట్లా చెప్తాను సార్, అది తెలియదు మీకు అసలు? నాకు అసలు తెలియదు. స్కూల్కి వెళ్తున్నది కదా, ఆమె స్కూల్ టీచర్ కదా, స్కూల్కి వెళ్తుంది అని ఎప్పుడు డౌట్ కూడా రాలేదు. ఏమన్నంటే పేరెంట్స్ మాట్లాడేది నేను ఎప్పుడైనా. ఇప్పుడు పేరెంట్స్ డౌట్ ఉంటే టీచర్స్ నేను మాట్లాడేది 2-3 సార్లు నేను మాట్లాడాను. మేడం అని అంటే హలో చెప్పండి అమ్మా అంటే మేడంకి ఇవ్వండి సార్ అనేది ఫోన్ ఆమెకి. నేను అట్లనే అనుకున్నా. నాకు డౌట్ రానిలే నా భార్య. ఎందుకు డౌట్ రానిచ్చి? నాకు డౌటే లేకుండే అప్పుడు. నేను ఎట్లా అనాలి? ఆమె ఈ శివగాడు వచ్చిండు, పోయిండు, ఆడుకోయిండు, ఈడుకోయిండు అంటే ఎట్లా చెప్తాను నేను? చూడండి, ఆడు వచ్చిండు అంటే నేను ఊకుంటానా? తేడో పాడో నీవన్న పోవాలా, నేనన్నా పోవాలని ఉంటుంది. ఆడొచ్చింది నేను చూడలేదు, చూడండి ఎట్లా చెప్పాలి? చెప్పలేను నేను. వచ్చింది చూడండి మీరు చెప్పలేదు అంటున్నారు. అవును, మరి చూడండి ఎట్లా చెప్పాలి? చూస్తేనే కదా చెప్పింది. అవును, అది జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు టోటల్ ఎంటర్ ఇష్యూ కూడా అదే నడుస్తుంది. సో అంటే ఈ అతనితో ఇష్టంగా ఉండు కాబట్టి సో ఈ మధ్యలో టోటల్ ఎంటర్ ఇష్యూలో ఆస్తి అని ఒక వర్డ్ మాత్రం బీభత్సంగా వైరల్ అవుతుంది. నీకు ఇష్టం శివ అన్నప్పుడు నా పిల్లలు నన్ను విడిచిపెట్టిపోయేది ఉన్నది 100%. అది నీకు నాకు అవసరం లేదని నా పిల్లలకు ఒక కాగితం ముక్క రాసి నీకు నాకు అవసరం లేదు భయ్, నేను వెళ్ళిపోతున్నానంటే అదే ముక్క ఉండవు, పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇత్తు, నా పిల్లలు కనిపెట్టుకొని బతుకుతుటి. నువ్వేది చేసి పిల్లల్ని ఎందుకు చంప అవసరం ఉంది? ఏంటి గురించి చంపినవు? అసలు నిజం బయటికి వస్తలేదు. ఎందుకు చంపింది కారణం చేయాలి. 50 ఏళ్ళు నువ్వు చెప్తున్నావు, నీకు 30 ఏళ్ళలో మోడు దొరికినప్పుడు నీకు కాదురా భయ్ నేను వెళ్ళిపోతున్నా అని ఒక్క మాట వెళ్ళిపోవచ్చు కదా, కాగితం రాసి ముక్క రాసి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయేది ఉండే. పిల్లలు ఇంట్లో వేసి డోర్ వేసి పోయేది ఉండే. నేను వచ్చి 11 గంటలకు వచ్చి నా పిల్లలు చూసుకుందు, అరే భయ్ నా పిల్లలు ఏది భయ్ లేచిపోయింది అని చెప్పుకుందు, నేనే చెప్పుకుందు. కరెక్ట్. పాపం అన్నం పుణ్యం తెలియని ఆ పిల్లలు చంపే అధికారం ఎవరు ఇచ్చారు? ఆ పిల్లల్ని ఎందుకు చంపింది కారణం ఎవరు? దాని వెనక ఎవరు ఉన్నారు? అసలు నిజం బయటికి వెళ్తలేదు. పోలీసు వాళ్ళు చేస్తలేరు, మీడియా వాళ్ళు చెప్తలేరు. ఎవరిని అడగాలి నేను? తీసుకుపోయి వాళ్ళని జైల్లో కూడా కూర్చుని పెట్టి తినబెడుతున్నారు. ఎన్కౌంటర్ చేసి పాడదేంగాలి. ఎందుకు ఉంచారు? ఇంకా పసిపిల్లల చంపితే ఎందుకు ఉంచారు? ఇంకా తల్లేనా అది? అసలు మానవత్వం ఉన్నా? అది హాస్పిటల్. నేను చంపాలంటే దాన్ని చంపేటోని, నా పిల్లలు పట్టుకొని చూసినప్పుడే చంపేటోని. అసలు నిజం బయటికి రావాలి. అసలు ఏం జరిగింది, వాస్తవంగా ఎవరున్నారు వెనకాల, ఏం జరిగింది రావాలి, బయటికి రావాలి. నాకు ఆవేశం వచ్చింది చంపనీకి, కానీ నేను చంపితే నేను 4గురిని హత్య చేసిన అయితా. నేను చంపలేదు. హాస్పిటల్ అడ్మిట్ చేసి 80,000 70,000 బిల్లు కట్టినా కానీ నేను చంపలే. నాకు మానవత్వం ఉందన్న చెప్పు. నా దాంట్లో ఏమైనా తప్పుందా? తెచ్చి లక్షల అకౌంట్లో ఇప్పుడు ఫోన్ డేటా తీయమనండి, ఎన్ని లక్షలు వేసినా ఎప్పుడు ఏం వేసినా అడ్డగోళ్ళ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసింది అది లెక్కనా? నేను కష్టపడి నా పిల్లల కోసం అని తెచ్చిన. 5వ తరగతి చదివే పిల్లలకు ల్యాప్టాప్ తెచ్చిపెట్టినాను నేను, తెలుసా? 4th క్లాస్ 3rd క్లాస్ పిల్లలకు ల్యాప్టాప్ తెచ్చిపెట్టి ఇష్టంగా పెంచినట్టున్నారు. మంచిగా బతకాలని అన్న. నాకేం తక్కువ ఉంది? భూమి 4 ఎకరాల భూమి, 4.5 ఎకరాల భూమి ఉంది. ఆ మనగల్ ప్లాటు, హైదరాబాద్ ప్లాటు, ఓ ట్రాక్టర్, ఏం తక్కువ? నీకు కూర్చొని తినగానక. మరి మీ ఆస్తి అమ్మాయి రజిత పేరు మీద ఎందుకు రాశారు? మరి ఎందుకు రాసిన అంటే నేను భార్యని నమ్మాను సార్, నా భార్యని నమ్మాను. ఎందుకు రాసినావు అంటే ఎప్పుడు రాశారు మీరు? నేను 2018లోనేమో ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన. ఇప్పుడు తన మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఉన్నది ఆ ప్లాట్ ఉన్నాయి, ఈ భూమి ఉంది. ఈ భూమి 2014లో చేశాం. పెళ్ళైన కొత్తలో నువ్వు నాకు గొడవ పడ్డది మాకిద్దరికి. స్టార్టింగ్ అయింది, గొడవ అయింది. నీకు ఆస్తే కావాలా నేను కావాలని అడిగాను.
నాకు ఆస్తి కావాలి నువ్వు కావాలన్నది. ఓకే. భూమి చేసిన ఆ, నువ్వు ఎన్ని రోజులుండి పిల్లలు కానీ నువ్వు నాకు శివకుమార్ కావాలంటే ఎక్కడ న్యాయం ఇది? శివకుమార్ కావాలంటే శివకుమార్ పిల్లలు ఇక్కడ అన్యాయంగా పిల్లలు ఎందుకు చంపిరు కారణం కావాలి నాకు. అవును. నీ పిల్లలు ఎందుకు చంపవలసి వచ్చింది? అంటే పిల్లలు అడ్డు వస్తారని చెప్పి కూడా ఏదో అడ్డు వచ్చేది మొగడు వస్తాడు కానీ పిల్లలు ఎందుకు వస్తాడు అడ్డు? అది కూడా కరెక్ట్ పాయింట్. పిల్లలు అడ్డు వచ్చేది మొగడు వస్తాడు, పిల్లలు ఎందుకు వస్తాడు? ఇప్పుడు మొగడు అడుగుతాడు, పిల్లలు ఏం అడుగుతారే? పసి పిల్లలు బడికి పోయినాక నువ్వు ఎంజాయ్ చేయి, ఏమైనా చేసుకో, పనులు చేసా, దొంగ పనులు చేసుకున్నా, మొగడు అడ్డు వచ్చేది. మొగడిని చంపాలి, పిల్లల్ని ఎందుకు చంపారు? ఈ పాయింట్ బయటికి ఎవరు తీస్తలేరు. మాకు ఏం న్యాయం జరుగుతలేదు. మీ మీడియా వాళ్ళు వస్తారు, అడుగుతారు, క్వశ్చన్లు అడుగుతారు, చెప్పి నేను అలసిపోతున్నాను. నేనైతే నా పరిస్థితి బాగాలేదు. గ్లూకోజ్ పెట్టుకుంటూనే మాట్లాడుతున్నాను నేను. అవును, ఇప్పటిదాకా కాల్ చేసినప్పుడు కూడా గ్లూకోజ్ పైన ఉన్నాయని చెప్పి కూడా మధ్యలోకి వెళ్ళి వచ్చిరని చెప్పి కూడా తెలిసింది నాకు. పెట్టుకునే వచ్చినా ఇప్పుడు. అవును, అదే అంటున్నా. ఓకే, మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏం చేస్తారు అన్న? న్యాయం చేయాలంటే వాళ్ళ ఇద్దరు ఎన్కౌంటర్ చేయాలి రోడ్డు మీద. రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తే పక్కనోడు ఇంకోటి తప్పు చేయడు అన్న. వేరే వాడు ఎవడు చేయడు. ఎవరు చేస్తారు చెప్పు? అబ్బా పలానోడు వాడు ఎన్కౌంటర్ చేసి వాళ్ళిద్దరిని వీళ్ళనిద్దరిని ఎన్కౌంటర్ చేసిన పక్కనోడు ఎందుకు చేస్తారు? భయపడాడు చెప్పు. ఎన్కౌంటర్ చేస్తే మళ్ళీ ఇలాంటి ఒక ఘటన జరగదు, ఇంకోరికి జరగదు, తప్పు జరగదు. లేదంటే ఊరి గుంజండి. మీరు శిక్షలు అవి అనుకుంటా పోతే అవి ఆన్నే మూసిపెట్టి తినబెట్టి పోతులేక బల్పిస్తే ఆ బల్బు ఏడుకోతుంది సార్. ఓకే, మధ్యలో మీకు ఎప్పుడైనా ఇష్యూస్ అయినాయా? తర్వాత పెళ్ళైన తర్వాత కూడా పెద్ద గొడవలు రావడం కానీ ఇలాంటివి? అది అయినందుకే భూమి చేయమంటేనే భూమి చేసాం. భూమి ల్యాండ్ దగ్గర ఇష్యూ స్టార్ట్ అయింది, తర్వాత అది కూడా క్లియర్ అయిపోయింది. చేసినాకనే అందరం మేము బాగున్నాం. ఓకే. 13 సంవత్సరాల జీవితంలో ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఎప్పుడు పోయింది తెలియదు. స్కూల్కి వెళ్తుందని అనుకున్నా. నా భార్య మీద నమ్మకం మోసపోయి గొంతు కోసుకున్నా. పిల్లలు చంపి తప్పు సార్. మరి మీరు ఏం తప్పని అని చెప్తారు కానీ వాళ్ళకి శిక్ష ఎందుకు వేపిస్తలేరు సార్? మీరు మా ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాము, మా మీడియా నుంచి చేయాలి సార్, మాట్లాడుతున్నాము, గట్టిగా చేయాలి. మీరు తప్పు నేను ఉన్నది చెప్తున్నా. అవును, వాస్తవంగా మాట్లాడుతున్నాను. అందుకే నేను స్టార్టింగ్ కూడా చెప్పినా మీరు ఏం మాట్లాడినా నేను అసలు దాన్ని డిలీట్ చేయను, ఎట్లున్న వీడియో అట్లనే పోస్ట్ చేసాను కూడా నేను చెప్పడం జరిగింది. నేను కూడా అదే సార్, నాకు న్యాయం జరగాలంటే వాళ్ళ నలుగురు ఎన్కౌంటర్ జరగాలి, లేదంటే ఊరి గుంజాలి. ఊరి గుంజితేనే అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగింది, నా పిల్లలకు శాంతి అవుతుంది. ఓకే. నేను కూడా ఎక్కువ రోజులు బతుకుతానో ఉంటానో తెలియదు సార్ నా పరిస్థితి. ఏంది 3 పిల్లలు పోగొట్టుకొని బాధ. 3 పిల్లలను కోల్పోయినావు, అటు భార్యను కోల్పోయినావు. భార్య అది దాని అమ్మ, అది పోతేంది. నా పిల్లలు నాకుంటే అది పోయినా నాకేం బాధ లేకపోతే. నీకు ప్రేమికుడు కావాలన్నప్పుడు వెళ్ళిపోయేది ఉన్నది. పిల్లలని చెప్పే అధికారం ఎవడిచ్చారు మీకు? శివకుమార్ గారు చెప్పితే నువ్వు చేస్తావా? మరి శివకుమార్ గారికి పుట్టిన పిల్లలా, నాకు పుట్టిన పిల్లలా? శివకుమార్ గారు చంపమంటే నువ్వెట్లా చంపుతావు? నా ఆస్తి కోసం వాడు శివకుమార్ గారు చంపమన్నాడు, నువ్వు చంపినావు. ఇప్పుడు పిల్లలు ఉంటే అడ్డొస్తారు. ఎందుకు? ఇష్టంగానే ఉండేనా మీతో అంటున్నా? మీ ప్రీవియస్ హిస్టరీ కూడా నేను తెలుసుకున్నా. సో ఇంతమందికి కూడా మీకు మ్యారేజ్ అయింది, దాని తర్వాత ఒక ఇష్యూ వల్ల తను అమ్మాయి చనిపోయింది, తర్వాత అతననే నాతో ఇంకా ఫ్రీగా ఉండేది. ఎట్లా అంటే ఇంకా బాగా ప్రేమ చేసింది నాకు. ప్రేమ ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ చేసేది. నేను తాగను. ఎంత జీవితం ఇప్పుడు 49 ఏళ్ళు ఉన్నా, 49 ఉన్నా నాది. అంత జీవితంలో ఇప్పటి వరకు నేను మందు తాగాను. మందు తాగకుండా మా బావ ఎంత, నేను ఒక్కొక్క రోజు 7,000, 10,000, 8,000, 6,000, 3,000 సీజన్ బట్టి కొట్టుకొచ్చేది ట్రిప్పులు. అంత సంపాదించిన నేను. డబ్బు మీరు ఫోన్ తీసుకొని చూడండి, నా అకౌంట్లో డబ్బులు వేసిన ఆమె అకౌంట్లోకే వెళ్ళేది. నీవు నా పైసలు పెట్టి ఎంజాయ్ చేసి వ్యవహారం చేసి నా పిల్లలు చంపే అధికారం ఎవరు ఇచ్చింది సార్? మీరు చెప్పండి. మీరు ఇవన్నీ గుర్తుకొస్తుంటే అన్ని తలుచుకుంటుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? ఏమనిపిస్తుంది సార్? బాధ ఉంటుంది. నేను ఏ రోజుకో ఓ రోజు పోయేటోనే కానీ వాళ్ళని చంపితే నాకు నిర్ణయం అవుతుంది. నేను ఇంకో దారికి ఎత్తుకోవచ్చు వాళ్ళని చంపేస్తే. అది మెయిన్ నాకు. ఓకే. సో అంటే ఇలాంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. లైక్ అంటే చాలా అసలు ఊహించలేని ఆ ఘటన అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో మీరు బాధలో మీరు ఉన్నారు, కోల్పోయారు కాబట్టి. సో ఇంకా సమాజంలో చాలామంది ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి, ఎందుకంటే మీరు అనుభవిస్తున్నారు ఆ బాధ కాబట్టి. సో చూసే జనాలకు మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అంత ఇష్టంగా కష్టపడి 3 పెంచి పెద్ద చేసి ఇటు అందరిని చూసుకున్నారు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులను చూసుకొని హ్యాపీగా పెంచారు కాబట్టి. ఇప్పుడు అందరూ మీకు దూరం అయ్యారు కాబట్టి, అంత ఇష్టంగా చూసుకున్నారు, దూరం అయిపోయారు. అలా ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరగకుండా ఉండాలంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి సార్. నడి రోడ్డు మీద ఎన్కౌంటర్, దిశ సంఘటనలో ఎట్లా ఎన్కౌంటర్ జరిగిందో ప్రియాంక, అది
అప్పుడు అట్లయితే న్యాయం జరుగుతుంది. ఇంకోటి తప్పు చేయడు, పచ్చని సంసారంలో నిప్పులు పెట్టాడు. నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నా, ఆయన చెల్లెలు ఉంటే ఆయన చెల్లెలు తాను పోయి నేను గెలికితే ఊకుంటాడా? నీవే చెప్పు మాటకు. నేను ఇట్లా ఖాళీగానే ఉన్నా అన్న, ఇప్పుడు కూడా పోయి ఆయన చెల్లెని సంసారంలో గెలికితే ఎవడన్నా ఊకుంటాడా? తప్పు కదా. 100% ఎట్లా వచ్చిండు? నీకు 35 ఏళ్ళు పోరీలు లేరా, పిల్లలు లేరా? మంచి పోరీలు ఉంటారు, హైదరాబాద్ కాలేజీ పోరీలు మస్తు ఉంటారు. నీకు ఎందుకు చేసుకోనికి 3 పిల్లల తల్లి కావాల్సి వచ్చింది? నాకు బాధ లేదా అన్న? నా పిల్లలు చంపడం ఏందన్న? నీకు కావాలంటే దాన్ని తీసుకొని పోయేది ఉండే. నా పిల్లలు చంపని చంపనీకి మనసు బాధ అన్న. ఇప్పుడు వస్తే నేను నరికేతామన్నంత కోపం 100% ఉంటుంది. స్వస్థాడన కావాలి, నేను కావాలన్నంత కోపం ఉంటుంది నాకు. పిల్లలు ఎప్పుడు ఏమంటూ ఉండేవారు అన్న మీతో? ఈ పిల్లలు నన్ను చూస్తే ఎంత డిసిప్లిన్గా ఉండేదన్న. నా బండి సౌండ్ వచ్చేవాడు, నాన్న డాడీ వచ్చిండని ఆడుకునేటోళ్ళు అయినా పోయి కడుక్కొని బుక్కులు చేతిలో పట్టుకొని కూర్చునేది. ఈ 3 నెలల మధ్యలో పిల్లలను అయితే బాగా కొట్టింది అన్న. కొట్టింది. ఎందుకు కొడుతున్నావు అని ఒకసారి అడిగా, 2 సార్లు అడిగాను. ఇట్లా ఉందన్న, అది నేను ఇంత నాతో మంచిగానే ఉంది కదా, ఎందుకు కొడుతున్నావు అంటే పిల్లలతో సిరాకు పడుతుందేమో, స్కూల్లో సిరాకు పడి వచ్చి ఈ పిల్లలను కొడుతుందేమో అని అనుకున్నా. అంటే మగ పిల్లలతో ఉంటుంది, ఆ తండ్రికి ఉంటుంది, కానీ సో కూతురు అంటే ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవును, నాకు ప్రేమ ఎక్కువనే ఉండే అన్న. ప్రేమ చాలా ఎక్కువ ఉండే కూతురు పైన. చదువు బాగా చదివేది కూతురు. ఎప్పుడు పక్కన పోరలు ఉంటే, పక్క కాలనీలనే కదా, గల్లీలు ఉన్న పోరలు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, ఈమె క్లాస్మేట్ 3-4 ఉంటారు మా గల్లీని. ఆ 3-4 మదక్క, నోట్సీ అక్క అని వచ్చేది. మధు క్లేవర్ స్టూడెంట్ అని నా మనసు ఎంత అది అనిపిస్తుంది సార్. ఏం చేస్తావు అమ్మ, ఏం చదువుతావు నువ్వు అని అంటే, నేను డాక్టర్ని అయితే డాడీ అనేది. మా పెద్ద అబ్బాయి మ్యాథ్స్ బాగా చేసేది, నేను ఇంజనీరింగ్ అవుతాను అది. మా చిన్న అబ్బాయి ఏమనేది, పోలీసుని అయితే డాడీ అని చెప్తుండేది. ఎప్పుడు నోరు తెలిసినా పోలీసు అంటుండేది. ఒక టోపీ పెట్టుకొని కట్టె పట్టుకొని నా తాను గుర్కొస్తుండేది. యాక్షన్ చేసి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. ఎట్లా ఉంటుంది అన్న, నిద్ర పట్టలేదు నిజంగా అసలు. అవునా, అట్లా మనుషులానే లేరు మీరు, అందుకే చూస్తూ ఉన్నా. న్యాయం కోసం పోరాడుతున్నారు. సో నిజంగా చెప్తున్నా, వ్యూవర్స్ చూసే మీ అందరికి చెప్తున్నా, ఇలాంటి ఒక ఘటనలు మనము వింటూ ఉంటేనే అసలు మనకి ఏం చేయాలో అర్థం కాదు అసలు మాకు. ఎందుకంటే ఆయన ఆ మనిషి తిన్నా తినకున్నా కానీ సో పనిచేసి ప్రతి ఒక్క కష్టాన్ని 2 కొడుకులకు ఒక కూతురికి ఎంతో హ్యాపీగా పెంచిన ఆ వ్యక్తి. నిజంగా ఇప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. సో తను కూడా చెప్తున్నాడు, వెళ్తే వెళ్ళిపోయేది ఉండే, కానీ ఆ పిల్లల్ని అనవసరంగా బలి తీసుకుంది. నిజంగా పిల్లలు బయట చూస్తూ ఉంటే పిల్లలు పుట్టకుండా ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఆ పిల్లలు పుట్టలేని సందర్భాలలో కూడా చాలా బాధలు పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలాంటిది ఎంతో హ్యాపీగా ఏం తక్కువ చేయకుండా చూసుకున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను కనుక్కున్నా వీళ్ళ కుటుంబం ఎలాంటిది. సో ఎందుకంటే అమ్మాయి అలా చేసిందంటే ఇక్కడ ఈయన తప్పు కూడా ఏమైనా ఉందా, ఈయన కూడా ఏమన్నా ఇంకెవరితో అన్న సంబంధాలు ఏమైనా ఉండి ఇలా ఏమన్నా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిన. బట్ ఈయన మీద ఎలాంటి మచ్చ అయితే నాకు ఇక్కడ విలేజ్లో కానీ అక్కడ అమీన్పూర్లో కానీ ఎవరు చెప్పలేదు. ఎంతో కష్టపడి ఆ 3 పిల్లలని వాళ్ళ వైఫ్ని కూడా తను కూడా చాలా అద్భుతంగా ఉండేది, అంటే వ్యక్తితో చాలా ఇష్టంగా ఉండేది. కానీ సడన్గా ఇలాంటి ఒక ఘటన అవుతుందని చెప్పి కూడా తను అనుకోలేదు. నిజంగా చెప్తున్నా, ఎవరైనా సరే పిల్లలు ఇలాంటి ఘటన మరి ఎప్పుడు వినొద్దని చెప్పి కూడా మనం కోరుకుందాం. ఈ వ్యక్తికి ఈ అన్నకి కూడా న్యాయం జరగాలి. మా నుంచి అయ్యే ప్రయత్నాలు మేము చేస్తాం. అసలు ఏం జరిగింది, వాస్తవంగా పిల్లల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది, సో దానికి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. నిజంగా దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ పైన ఉంది, అలాగే ఈ న్యాయ వ్యవస్థ పైన ఉంది, అలాగే పోలీస్ వ్యవస్థ పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఈ యొక్క క్వశ్చన్ మార్క్స్ ఏవైతే అడుగుతున్నారో దీనికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకంటే తను ఇప్పటికీ కూడా కొట్లాడేది ఏంటంటే ఇంకెక్కడ జరగదు ఇలాంటి ఒక ఘటన. ఎందుకంటే నేను ఆల్రెడీ అందరినీ కోల్పోయా, నాకు న్యాయం జరగాలి అంటే వాళ్ళని చంపాలి, వాళ్ళని ఉరిశిక్ష వేసే వారికి కానీ మాకు న్యాయం జరగదు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాంటి ఉరిశిక్ష వేస్తే బెస్ట్ అని చెప్పి కూడా మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఒకసారి ఉరిశిక్ష చేస్తే ఇంకోసారి ఎవరైనా చేయాలంటే భయపడతారు. సో కాబట్టి దీని విషయం పైన క్లారిటీగా ఎవరైతే న్యాయ వ్యవస్థ ఉన్నదో అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉందో వీళ్ళందరూ దీన్ని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. వాళ్ళని అయితే తీసుకురాలేం కాబట్టి సో మీరు చాలా గట్టిగా ఉండండి. చెప్పలేని సిచ్యువేషన్లా కానీ చెప్తున్నా, ఇంకా జరిగింది దీన్ని మళ్ళీ ఎవరు తిరిగి తీసుకురాలేరు కాబట్టి సో మంచిగా ఉంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పోయింది జరిగింది, నా పిల్లలు పోయిర్రు ఇంకో కుటుంబంలో కావద్దు, పగవానికి కూడా ఇట్లాంటి పరిస్థితి రావద్దు.
ఎవరు పగలు ఉండొచ్చు, పరిష్కారాలు కావచ్చు, కానీ పగవానికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. తను కూడా అదే చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా మేము కంటే తను చెప్తున్నాడు, ఆల్రెడీ నేను కోల్పోయా, బట్ ఇంకే కుటుంబంలో జరగదని చెప్పి. సో దయచేసి చేతులు జోడించి మరి చెప్తున్నా, వీళ్ళకి న్యాయం జరగాలి. సో జరిగే వారికి మేము వాళ్ళకి సపోర్ట్గా మేమైతే ఉంటాము. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళని వార్తలు కవర్ చేసే దాంట్లో కానీ, సో ఈ సమాజంలో వీళ్ళ మెసేజ్ ఏదైతే ఉందో వినిపించే ప్రయత్నంలో మేమైతే ముందుంటామని చెప్పి చెప్తున్నా. సో థ్యాంక్ యూ అన్న, ఇబ్బంది పెట్టుంటే సారీ. నా బాధ గురించి మీరు వచ్చినట్టు మీకు థ్యాంక్స్ చెప్తా సార్, నాకు న్యాయం జరగండి. ముఖ్యంగా ఈ సమాజానికి చూపిద్దామని మాత్రమే మిమ్మల్ని వచ్చినాయి, మన ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. లేదు సార్, లేదు, నాకు న్యాయం జరగాలి సార్. మీరు న్యాయం చేస్తే మీరే గొప్ప అని అనుకుంటాం, మీరే దేవుళ్ళు అని అనుకుంటాం. సో మనకైతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, జరుగుతుందని చెప్పి కూడా అనుకుంటున్నాం. సో వేచి చూద్దాం. జైల్లో కూర్చుని పెట్టి బిర్యానీలు, పప్పులు, అప్పులు పెట్టడం అవసరం ఏముంది సార్? ఆడు తప్పు, 3 పిల్లలు చంపేసినప్పుడు ఆ చంపేసిన వెనుక ఎవరున్నారు, వాళ్ళు ఏందని డేటా తీసి ఎన్కౌంటర్ చేసేయాలి సార్. మళ్ళీ ఇంకోటి తప్పు చేయడు. కరెక్ట్. నేను ఇంకోటి తప్పు చేయడు సార్. ఇప్పుడు నేను ఖాళీనే ఉన్నా అని ఇంకో పక్క అమ్మాయిని గెలికితే ఎట్లుంటుంది సార్? ఆడు 35 సంవత్సరాలు అనడానికి